ప్రభువైన క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు యవనస్తులు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజున ఎవరికైనా సరే ఐ లవ్ యూ అని చెప్పాలి, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలన్నటువంటి ఆ పరితాపంతో, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎంతూజియాజంతో ఆ యవనస్తులు ఈ రోజున చాలా బిజీగా ఉన్నారు. ఈరోజున ఈ అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. చూడండి, ప్రేమ అనేది చాలా అద్భుతమైన పదం అండి. ప్రేమ అనేది చాలా శక్తివంతమైనటువంటి పదంగా అభివర్ణించుకోవచ్చు. ప్రేమ అనేటువంటి ఆ రెండు అక్షరాల పదం చాలా పరిశుద్ధమైనటువంటిది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ రోజున చాలామంది యవనస్తుల మధ్య ఆ వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని ప్రేమని అనుకుంటున్నారు. వాస్తవానికి యవన కాలంలో వచ్చేటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది భగవంతుడే మనకు అనుగ్రహించారు. దేవుడే దాన్ని పెట్టాడండి. 15, 14, 13, 12 సంవత్సరాలు ఈ వయసులో ఆపోజిట్ జెండర్ మీద కలిగేటువంటి ఆ వ్యామోహం దేవుడే ఈ ఫీలింగ్ నుంచాడు. సంతానోత్పత్తి జరగటం కొరకు ఆ లైంగిక సంబంధమైనటువంటి ఆ కోరిక, ఆ వాంఛ దేవుడే పెట్టాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. చాలామంది అనుకుంటారు ఇదే ప్రేమ అనుకుంటున్నారు. ఒక వ్యక్తి మీద లైంగిక వాంఛ ఎప్పుడైతే కలిగిందో అది ప్రేమ అనుకుని ఈరోజు చాలామంది యవనస్తులు పొరపాట్లు చేస్తున్నారు. వివాహం కాకముందే శారీరక సంబంధాలు పెట్టుకుంటూ జారతో పాపం చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చదవాల్సిన టైంలో చదవకుండా, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వారి జీవితాల్లో ఎంతో సమయాన్ని వృధాపరుచుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముళ్ళారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమ వేరు, వ్యామోహం వేరు. దాన్ని ఇన్ఫాక్చువేషన్ అన్నారు, వ్యామోహము. చాలామంది ఈ వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నారండి. ఈ రోజున నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. 4 రకాల ప్రేమలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది గ్రీకు భాషలో ప్రేమకు 4 ప్రత్యేకమైనటువంటి షేడ్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి ప్రేమను, పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ, ద లవ్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఈ ప్రేమను ఏమంటారంటే సార్జే అని పిలిచారు. అంటే ఇది చాలా పవిత్రమైన ప్రేమ. ప్రతి తల్లి తండ్రి తన కుమారులను కుమార్తెలను ప్రేమిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఈ ప్రేమను సార్జే, లవ్ అని పిలిచారు. రెండోదిగా ఫీలియో అని అన్నారు. ఫీలియో అంటే అర్థం ఏంటంటే స్నేహితుల మధ్య, తోబుట్టువుల మధ్య ఉండేటువంటి ఆ యొక్క ప్రేమను ఫీలియో అన్నారు. 3 రకమైన ప్రేమను ఏమన్నారంటే ఇరాస్ అని పిలిచారు. ఇరాస్ అంటే అర్థం ఏంటంటే యవ్వన కాలంలో ఈ యొక్క వ్యామోహంతో కూడిన ప్రేమ, ఆకర్షణతో కూడిన ప్రేమను ఫీలియో అన్నారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క సెక్సువల్ లవ్, ఇంకో మాటలో చెప్పాలంటే రొమాంటిక్ లవ్ని ఫీలియో అని గ్రీకు తత్వవేత్తలు దీని గురించి మాట్లాడారు. 4వదిగా అగాపే అన్నారు. ఇది దైవిక ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఇది చాలా పవిత్రమైనది, అనిర్వచనమైనది, అపారమైనది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 ప్రేమల గురించి మీతో త్వరగా మాట్లాడతాను. ఒకటి ఎరాస్ అనేటువంటి ఆ ప్రేమ, శారీరక వ్యామోహం. ఈరోజు చాలామంది యవనస్తులు దీన్ని నిజమైన ప్రేమ అనుకుంటూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. యవ్వన కాలం వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అది నిజమైన ప్రేమను తలచి చాలామంది జీవితాలు ఈరోజు పాడైపోతూ ఉన్నాయి. ప్రేమించుకుంటూ ఉన్నారు, కొన్ని రోజులు శారీరకంగా కలిసిన తర్వాత ఇద్దరు విడిపోతూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే యవనస్తులు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, సమాజం ఒప్పుకోలేదని, మా కులాలు వేరని అనేక మంది అదే నిజమైన ప్రేమ అనుకుని రైల్వే పట్టాల మీదకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వారు ఆత్మహత్య చేసుకునే సంఘటనలు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇది కాదు నిజమైన ప్రేమ అని చెప్పడానికి నేను ఈ ప్రాంతంలో మీ కొరకు ఒక అన్నగా నేను నిలబడి ఉన్నాను. నిజమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసండి? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ అవధులు లేనిటువంటి ప్రేమ. దేవుని ప్రేమ అపారమైనటువంటిది. దేవుని ప్రేమ అనిర్వచనమైనది. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు. దేవుని ప్రేమలో కల్మషం లేదు. దేవుని ప్రేమ అది స్వచ్ఛమైనదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్స్ లవ్ ఇస్ ప్లెంటియస్, గాడ్స్ లవ్ ఇస్ ప్రైస్లెస్, గాడ్స్ లవ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. తల్లిదండ్రులు మనపై ప్రేమ చూస్తారు, తల్లిదండ్రులు మనపై ప్రేమను చూపిస్తారు. తల్లి మన అమితంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో ఒకటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకసారి నా తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా అని. అంటే అదేంట్రా, అదేం ప్రశ్న, నేను ప్రేమిస్తున్నాను అందా. మరి నీ ప్రేమతో నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలవా? నీ ప్రేమతో నాకు మోక్షాన్ని ఇవ్వగలవా? నేను నిత్యము బ్రతకడానికి నీ ప్రేమ ఏదన్నా దోహదపడుతున్నానంటే
అది నా వల్ల ఎలా సాధ్యం? నేను ఎలా నిత్య జీవాన్ని ఇవ్వగలను? నేను నిత్యము జీవించేటువంటి దాన్ని కాదు, నా జీవితానికి కూడా ముగింపు ఉంది. ఏదో రోజు నేను కూడా ఈ లోకంలో మరణించాలి. నేను ఇవ్వలేను, నా ప్రేమ ద్వారా నీకు నిత్య జీవం రాదు అన్నది. మరి ఎవరిస్తారు? ఎవరి ప్రేమ ద్వారా ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ దేవుని ద్వారా నిత్యత్వాన్ని మనం పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను ఎందుకు చూపించాడు తెలుసా? మనందరికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నరకము నుంచి మనం తప్పించడానికి, మోక్షానికి మనం నడిపించడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. బంధుమిత్రుల ప్రేమ బంగారమంత వరకు ఉంటుంది, ఆలుమగల ప్రేమ అనురాగమంత వరకు ఉంటుంది. కానీ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అందుని బట్టే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఎళ్ళ కృప చూపుచున్నాను. కాబట్టి ప్రియ యవ్వన తమ్ముళ్ళు, ప్రియ యవ్వన చెల్లెములు, మీ జీవితంలో ఆకర్షణతో ఉండేటువంటి ప్రేమే నిజమని అపోహపడద్దు. యేసయ్య ప్రేమ దగ్గరికి రండి. నిజమైన ప్రేమకు అసలైన చిరునామా ఎక్కడ? నిజమైన ప్రేమను ఎక్కడ తెలుసుకుంటావు? చాలామంది యవనస్తులు ఈ రోజున బాధపడుతున్నారు. ఆ అమ్మాయిని ప్రేమించానన్నా, నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకంటే ఇంకా అందమైనటువంటి అమ్మాయితో తిరుగుతున్నాడు, నన్ను విడిచిపెట్టాడని ఎన్నో రకమైనటువంటి సినిమాల్లో ఉన్నటువంటి ప్రేమలు నిజమని చెప్పి చాలామంది యవనస్తులు వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలంటే కనుక నిజమైన ప్రేమ పార్కుల్లో నీకు లభించదు. నిజమైన ప్రేమ రొమాంటిక్ నవల్స్లో నీకు లభించదు. నిజమైన ప్రేమ సినిమాల్లో నీకు లభించదు. నిజమైన ప్రేమ సీరియల్స్ను చూడలేవు. కానీ నిజమైన ప్రేమను తెలుసుకోవాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర రా. నిజమైన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు వాస్తవమైన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రేమ దగ్గరికి రండి, మోసపోవద్దు. యవ్వన కాలంలో ఈ వ్యామోహాన్ని నిజమైన ప్రేమ అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ గొప్ప జీవితాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ఆస్వాదించు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను పొందుకో. ఆ కలువరి గిరి మీద నీ కోసం నువ్వు జీవించాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలని, నిత్య నరకాగ్ని తప్పించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గొప్ప శక్తిని, గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటా. అసలు వ్యాలంటైన్స్ డే అనేటువంటి ఆ దినం ఎలా వచ్చిందని ఆలోచన చేస్తే, పూర్వ దినాల్లో వ్యాలంటైన్ అనేటువంటి సైనికుడు రాజుని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు. అయ్యా, మీరు రాజ్యంలో ఏ సైనికుడిని పెళ్లి చేసుకునేవ్వట్లేదు, మాకు జీవితాలు ఉన్నాయి, మేము కూడా శరీరాలతో ఉన్నాం, మాకు వివాహం చేసుకునేటువంటి ఆధిక్యత మాకు ఇవ్వండి అంటే ఒప్పుకోలేదండి రాజు. ఫైట్ చేసినప్పుడు అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఆ జైల్లో అతనికి ఉరిశిక్ష అమలు చేయమని ఎప్పుడైతే శాసనాన్ని పుట్టించారో ఆ సందర్భంలో ఆ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి ఆ జైల్లో ఉన్నప్పుడు అక్కడికి జైలు యొక్క కుమార్తె వస్తూ ఉండేది. ఆ జైలు యొక్క కుమార్తె ఒక బ్లైండ్ ఉమెన్. ఆ టైంలో ఈ వ్యాలంటైన్ ఆమెతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. నిజంగా దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ యొక్క చివరి టైంలో తనకు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ అని ఒక లెటర్ తన కోసం రాసి క్రింద ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాశాడండి. నిజంగా ఆ లెటర్లో తనకు రాసినటువంటి ఆదరణ మాటలు, ప్రేమతో కూడిన మాటలు నిజంగా ప్రపంచాన్ని కన్నీరు పెట్టించాయి. అందుని బట్టే ఆ రోజు నుంచి కూడా నిజమైన ప్రేమను ఆ వ్యక్తి కనుపరిచాడు. నిజంగా ఆ సహోదరి బ్లైండ్ అయినా సరే తనపై దైవ ప్రేమను చూపించాడని ఆ రోజు నుంచి కూడా వ్యాలంటైన్స్ డేని జరుపుకోవడం మనం ప్రారంభిస్తున్నాం. ఆలోచించేయండి, నిజమైన ప్రేమ నీ నుంచి ఏదో ఆశించదు. నిజమైన ప్రేమ నీలో అందాన్ని చూడదు. నిజమైన ప్రేమ నీ డబ్బును చూడదు. నిజమైన ప్రేమ నీలో ఉన్నటువంటి టాలెంట్స్ని చూడదు. నువ్వు ఎలా ఉన్నావో అలా నిజమైన ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే, మనం ఇంకా చెడిపోయిన వ్యక్తులు ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు మనపై ప్రేమ చూపించాడు. ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ప్రేమకు త్యాగం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నానని చెప్పి తన రక్తాన్ని మన కోసం కార్చాడు, తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. కాబట్టి నిజమైన ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ద ట్రూ వ్యాలంటైన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ప్రేమికుడు. ఆయన దారదారులుగా నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ముక్కు మీద ఉమ్ము వేస్తున్నా సరే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువారు. ముఖాను మీద ఉన్నటువంటి ఉమ్మును తుడుచుకుని నిజంగా ఆ ప్రేమను మనపై కనుపరిచాడు. శత్రువును కూడా ప్రేమించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను శక్తిని ప్రపంచానికి చెప్పాడు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా ప్రపంచంలో అనేక హృదయాలను గెలుచుకున్నాడు తప్పించి ఏదో ఖడ్గాన్నో లేకపోతే ఆయుధాన్ని చేతపట్టి మనుషు హృదయాన్ని గెలవలేదు. రోజున ప్రేమే
మనుషుని గెలుస్తుంది. ప్రేమే అనేక హృదయాన్ని గెలుచుకుంటుంది. నెపోలియన్ బోనాపార్ట్ అంటాడు, ఓ జీసస్ యు ఆర్ సో గ్రేట్ దాన్ మీ. బికాస్ నెపోలియన్ బోనాపార్ట్ ఒక విషయం చెప్తాడు, ఓ జీసస్ యు ఆర్ సో గ్రేట్ దాన్ మీ, యు ఆర్ సో పవర్ఫుల్ దాన్ మీ. I want to conquer this world with my sword and mightiness, but you conquered this world with the mighty weapon called love and compassion అనే విషయాన్ని చెప్తాడు. ఓ యేసు, నువ్వు నాకంటే చాలా గొప్పోడివయ్యా, ఈ ప్రపంచం అందరికంటే నువ్వే గొప్పోడివి. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచాన్ని శక్తితో గెలుద్దాం అనుకున్నాం, కానీ నువ్వు ఒక్కడు మాత్రమే ప్రేమతో ప్రపంచాన్ని జయించావయ్యా అని నెపోలియన్ కూడా అంటూ ఉంటాడు. నిజమేనండి, ఈరోజు ప్రేమతో మనం ప్రపంచాన్ని జయించవచ్చు, శత్రువును కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు ప్రేమ ద్వారా. కాబట్టి ఆ ప్రేమను మీరు కలిగి ఉండండి. క్రీస్తు ప్రభు దగ్గరికి రండి. నిజమైన ప్రేమను ఆయన మీపై కనపరుస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం అమితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే ఆ నిత్యత్వంలో కూడా ఆ ప్రేమ మీకు తోడుగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.